కానీ అదే నమ్మకరంటే అది కాదు కాబట్టి కొద్దిగా ఉన్న టీచర్స్ కూడా మీరు కూడా చెప్పాలి సార్. ఒక్కరు ఇన్స్పైర్ అయినా వాళ్ళ జీవితం బెటర్ అవుతుంది. ఎందుకంటే ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే కుటుంబమే ఆనమైంది సార్. అది ఒకరి ఇన్స్పైర్ అయితే అది కుటుంబం దగ్గర ఉంటుంది. అది నా పర్సనల్. థ్యాంక్ యూ. నేను మోస్ట్లీ 10th ఎండింగ్లో చాలా మంది తెలుసు వల్ల లేకపోవచ్చు. నా పేరు సుభాష్కి. నాకు అందరికీ తెలిసే ఉంటుంది స్టేజ్ ఫియర్ అనేది చాలా ఎక్కువ. ఫస్ట్ వచ్చిన రోజే చాలా క్వశ్చన్ ఇచ్చింది, సిల్లీ క్వశ్చన్. ఒకటి పాత విషయం ఏ కాండ అన్నీ చెప్పలేకపోయినా స్టేజ్ ఫియర్ అలాగే ఇంగ్లీష్ ఒక పోయం అనిపించింది. చెప్పమని చెప్పేది, అక్కడే కూర్చున్నప్పుడు పర్ఫెక్ట్ చెప్పేది. స్టేజ్ మొత్తం అసలు ఏం చెప్తుందో ఏదో మొత్తం బ్లాక్ అయ్యేది. అంత స్టేజ్ ఫియర్ ఉండేది. తర్వాత స్టడీస్ బిఏడిఏలో కొంచెం కవర్ అయిపోయింది. ఇప్పుడు అందరినీ చూసిన తర్వాత ఆ స్టేజ్ ఫియర్ పోయింది అని చెప్పడానికి అదే యూజ్ చేసుకోవాలని ఏంటంటే టీచర్స్ చెప్తూ ఉంటారు ప్రతిదీ మనం నేర్చుకోవాలి, ప్రతిదీ స్ట్రగుల్ అవుతూ ఉండాలి. దాన్ని చేసి బయటకు రావడం అనేది మనం నేర్చుకోవాల్సింది. అది వృత్తిలోనైనా మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా జస్ట్ గెట్ ఆన్ కావాలి. అది గురువుల నుండే వస్తుంది మన దగ్గర. అది మాకు కల్పించినందుకు చెప్పడం కూడా నాకు అవకాశం ఇవ్వడం ఈ 25 yearsలో. అంటే నేను 10th క్లాస్ అసలు బయటికి ఎన్నో ప్రోగ్రామ్స్ పెట్టాను. ప్రతిదానికి అంటే కాలేదు. అది ఇది అనుకోకుండా జరగడం. అందులో నేను వస్తానంటే మా దాంట్లోనే చాలా మంది రావు అని కన్ఫర్మ్ చేశారు. అది కాదు, నేను ప్రూవ్ చేసుకుంటానే వచ్చాను. ఇప్పుడు మాట్లాడేది కూడా అదే. అంటే మనం నేర్చుకున్నది ఇది రైట్లో 25 yearsలో మనం ఇది గెయిన్ చేసాం. అది అది చెప్పడం అనేది నాకు గర్వకారణం. సార్ కూడా కొంచెం కోపం బాగుండేది. అంటే ఫస్ట్ స్టార్టింగ్ భయం ఉంటేనే మనం ఏదైనా నేర్చుకోగలుగుతాం. నేర్చుకున్న తర్వాతనే మనం అప్లై చేయగలుగుతాం. ఆ నేర్చుకోవడానికి మీరు అవకాశం ఇవ్వడం అనేది గురువులనే సాధ్యమవుతుంది. తల్లిదండ్రులు ఫ్యామిలీ అంటే కేరింగ్ ఎక్కువ ఉండడము, బయటికి వెళ్ళలేకపోవడం వల్ల నేను కొంచెం లోన్లీగా స్టడీ ఫియర్ అనేది ఉండేది. ఇక మ్యారేజ్ అయిపోయిన తర్వాత అందరినీ కట్టగా చూసి స్టడీస్ దానివల్ల నేను కొంచెం బయటపడడం జరిగింది. థ్యాంక్ యూ మ్యారేజ్ అయింది. ఆఫ్టర్ బిఎడ్ అయిపోయిన తర్వాత బిఎస్సి కూడా రాశాను. జస్ట్ 5.5లో పోయింది. అది నా బ్యాలెక్ అక్కడ నుండి అక్కడ వరకు ప్రతిదీ కరెక్ట్. మనం లాంగ్వేజ్ అంటే పర్ఫెక్ట్గా మాట్లాడడం కాదు, మనం ఉన్న మనసులో ఉన్న ఫ్రెండ్గా చెప్పడం. అది ఏంటిది, గురువులైనా ఏదైనా మనం తప్పు చేయకుండా ఉండడం అది కావాలి. లాంగ్వేజ్ అనేది అది ఏంటిది ప్రొఫెషనల్గా చూపెట్టుకోవడమే తప్ప మన మనసులో ఉంది కరెక్ట్గా చెప్పడం అనేది అది కావాలి. అది కమ్యూనికేషన్ అంటే అది కూడా వేరే మన అరుట్లో లేవు. అంటే ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి గ్యాదర్ అయ్యాం కాబట్టి ఓపెన్గా ఉండడమే అలా చేస్తాను. ఎందుకంటే నేను ఆ ఫియర్ అనేది పోగొట్టుకున్నా. నాది మ్యారేజ్ 2005లో అయింది. సార్ మా గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచర్ నరసింహాచారి, జమ్మికుంట దగ్గర ఇటుకెళ్ళి. తర్వాత ఇద్దరు పిల్లలు, ఫీమేల్ అండ్ హస్బెండ్, 7th క్లాస్ 6th క్లాస్. ఇక్కడ ఎస్పీఆర్ స్కూల్లో 8 years నుండి ఇక్కడే ఉంటున్నా, గోపాల్పూర్ దగ్గర ఆదర్శ ప్రాంతంలో. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు లిఖయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. అది ఎప్పటికీ ఎవరికైనా ఏ శిష్యులకైనా గుర్తుండే విషయం. ఈ విషయం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ప్రతి శిష్యు అనేది ఇది గుర్తుపెట్టుకోవడం వల్ల మనము గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికైనా విలువ ఇచ్చేదాన్ని ఫస్ట్ దీంతోనే స్టార్ట్ అవుతుంది. తల్లిదండ్రులకు మనం ఎప్పుడైనా తక్కువ విలువ ఇస్తాం. మనకు ఎప్పుడైతే మర్యాద ఇవ్వడం స్టార్ట్ అవుతుందంటే గురువుతోనే ఇవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకు స్టార్ట్ అవుతుందంటే గురువు మనకు నేర్పించేవాడు. తల్లిదండ్రులు ఏం చెప్తారు, మనకు భయం లేకుండా
పోరా అని చెప్తారు. కానీ గురువు భయపెట్టి మరి మర్యాద నేర్పుతారు. ఇది ఒకటి నేను గురువు దగ్గర నేర్చుకున్నాను. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండడానికి కారణము నాకు శేషు సారు, సంతోష్ సారు, మన కేశవరావు సార్. అది ఏ విధంగా అంటే శేషు సార్ నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకునే స్టేజ్ లేదు నాకు లేని స్టేజ్లో మా అమ్మ వచ్చి సార్ను రిక్వెస్ట్ చేసింది, సార్ ఇట్లా మా బాబు చదువుకుంటారు. అంతకుముందే రాజు వచ్చి చేయలేదు. నేను ప్రైవేట్ స్కూల్లో నేను గవర్నమెంట్ ఎల్బిహెచ్ఎస్ స్కూల్లో చదువుకున్నాను. ఎల్బిహెచ్ఎస్ స్కూల్లో చదివినప్పుడు మా బాబు కూడా జాయిన్ అవుతాడు. ఆ బాబు లెక్క చేసుకోండి సార్. ఆ బాబుకి 50 రూపాయలు ఉంటే 9th క్లాస్ ఫీజు నాకు 30 రూపాయలు తీసుకున్నాడు సార్. ఆ విధంగా ఉండడం వల్ల నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను. నాకు ఆ క్రమశిక్షణ సారు నాకు ఇచ్చిన దానిని నేను నిలబెట్టుకోగలిగాను. ఆ విధంగా నాకు నేర్పించిండు సార్. నాకు ఒక రోజు ముందైనా, ఒక 2 నెలలు ముందైనా, 2 నెలలు వెనుకైనా కూడా నా ఫీజు తీసుకోకుండా ఆ లక్ష్మీ టీచర్కు రిక్వెస్ట్ చేసి మరి మేడం ఖచ్చితంగా డబ్బులు కట్టాలి అని చెప్పినా కూడా మేడంకు సార్ చెప్పి మరి నాకు ఫీజు మాఫీ చేయించి కూడా నాకు ఆ విధంగా చేయగలిగింది సార్. నా ఫ్రెండ్స్ కూడా నాకు ఇప్పటి వరకు నాకు అదే విధంగా చేయగలిగి సంతోష్ సార్ చెప్పిన క్రమశిక్షణ విధానం, ఇన్సెట్ వేసుకునే విధానం పీటీ టీచర్గా ఉన్నప్పుడు నాకు తెలుసు. ముందుగా సోషల్ టీచర్ కన్నా నాకు ముందు పీటీ టీచర్గా తెలుసు. వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు నాకు డ్రెస్ అలా కొంచెం డిగ్నిటీ లేకుండా బాబు ఇట్లా ఉంటారు. ఉన్న బట్టలనే పిండుతారు, ఉన్న బట్టలనే ఇస్త్రీ చేస్తారు. మీకు వేరే కొత్త బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉండాలి, ఇలా డిగ్నిటీగా ఉండాలని ఒక మర్యాద ఒక విధంగా ఏ విధంగా ఉండాలి మనిషి ఒక విధంగా ఉంటే వాళ్ళు ఏ విధంగా నీకు విలువ ఇస్తారు ఆ విధంగా నాకు నేర్పగలిగాను. నేను కేశవరావు సార్తో నాకు కమ్యూనికేషన్ చాలా తక్కువ, నాకు మ్యాథ్స్ చాలా తక్కువ ఉండేది. అయినా కూడా నేను సార్ చెప్పింది ఏదో విధంగా కష్టపడి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఏదో వీళ్ళతో పోటీ పడుకుంటూ చదువుకుంటూ వచ్చాను. ఆ సమయంలో మా ఏమైనా తప్పులు ఉంటే మీరు కూడా నన్ను క్షమించగలరు. ఓకే, వన్ మోర్ థింగ్, నాది పర్సనల్ లైఫ్ వచ్చేసి నేను బీఈడీ కంప్లీట్ చేసిన, డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ మెడిసిన్ కోర్స్ చేశాను. నేను 2008 to 10 హైదరాబాద్లో ఉన్నాను. 10 to 12 ఛత్తీస్గఢ్లో 2 years చేశాను కేర్ హాస్పిటల్లో. ఆఫ్టర్ దట్ వీఆర్ కమింగ్ హియర్. ఆఫ్టర్ ది లాస్ట్ 8 years నుంచి వెళ్ళి నేను ఆదిత్య హాస్పిటల్లో క్రిటికల్ కేర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. నాకు 2 పిల్లలు. మా బాబు వచ్చేసి కార్తిక్ సాయి 9th క్లాస్ షైనీ స్కూల్, రిషి సాయి 7th క్లాస్ షైనీ స్కూల్. మా వైఫ్ వచ్చి ఆలోచన. థ్యాంక్ యూ. హలో 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 మైక్ టెస్టింగ్. హలో 1 2 3. అర్థమైంది అనుకుంటా అందరికీ. ఏంటంటే నేను చేసే వర్క్ ఇదే. ఐఎమ్ ఎలక్ట్రీషియన్. కమ్ ఓకే. నా పేరు రవి, మీ అందరికీ తెలుసు. అలాగే మా భార్య పేరు రమ్య, మా బాబు చైతన్యరామ్, పాప వచ్చేసి మిల్కీ, శ్రీ వినూత్న, పెట్ నేమ్ ఈజ్ మిల్కీ. ఇద్దరు 7th చదువుతున్నాడు అబ్బాయి, పాప వచ్చేసి 3rd చదువుతుంది. ఏం మాట్లాడినాక ఏం తెలుస్తలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అదే మీరు వచ్చినందుకు కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫోటో తీసి లాస్ట్లో నాది. నా పేరు శోభారాణి. నాది 95, 96 మీ అందరితోటే. అప్ టు 10th క్లాస్ ఓన్లీ స్వరాజ్ స్కూల్. స్వరాజ్ స్కూల్ తప్ప నాకు మళ్ళీ వేరే స్కూల్ అనేది ఏది తెలీదు. అందులో ఇంటి దగ్గర నుండి స్వరాజ్ స్కూల్ వరకు, స్వరాజ్ స్కూల్ నుండి ఇంటి వరకు ఆ ప్లేస్ ఆ ఏరియా మాత్రమే తెలుసు. ఇప్పటికీ కూడా అంతే. మళ్ళీ దాన్ని మించిన ఏరియా అంటూ ఇంతవరకు తెలియదు. ఇంకా నా పర్సనల్ విషయానికి వస్తే, మా వారు పేరు రవీందర్, గవర్నమెంట్ టీచర్, కొత్తపల్లి వర్ధన్నపేట మండలిలో చేస్తారు. రీసెంట్గా చేస్తారు. మా వారు కూడా హైదరాబాద్లో మీట్ అయ్యారు. ఇక నేను హౌస్ వైఫ్. 3 పాపలు, దివ్య, స్వాతి, శార్వాణి. వాళ్ళ డిగ్రీ కంప్లీట్ అయింది. రీసెంట్గా చిన్న పాప బీటెక్ చేస్తుంది. ఇక స్కూల్ లైఫ్కి వచ్చేస్తే చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి.
చేస్తారుగా నేర్పిన ఇంగ్లీష్లో ఒకటి ఎక్కడ పోయిందంటే, మన గ్రామర్ చెప్పేటప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఉండేది. గ్రామర్ నేర్చుకుంటేనే మీకు ఇంగ్లీష్ వస్తుంది, గ్రామర్ తోటే మీ లైఫ్ బేసిక్ ఉంటుంది అని చెప్పేవారు. చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలనేసి ఒక రోజు అనుకోకుండా మిస్ అయిపోయాను. నెక్స్ట్ డే వచ్చాక నాకు గ్రామర్ ఏమీ అర్థం కాలేదు, అది అక్కడితోటే స్టాప్ అయిపోయింది. నెక్స్ట్ డే క్లాస్ వింటే నాకు ఏమి అర్థం అవ్వలేదు, అది అలాగే ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. ఆ మధ్యలో ఆగిపోయిన ఇంగ్లీష్ ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. నేను కంప్లీట్గా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నాను ఇప్పటికీ. ఆ విషయం సార్ని తర్వాత అడిగితే సార్ మళ్ళీ వన్ డే ఒకరోజు సపరేట్గా మీట్ అవ్వమ్మా చెప్తానన్నాడు. నేను మీట్ అవ్వలేకపోయాను, ఇక ఇంగ్లీష్ నేర్చుకోలేకపోయాను. ఇప్పటికీ అలాగే మిగిలిపోయింది. అప్పుడప్పుడు సార్ మీద కోపం వస్తూ ఉంటుంది, కానీ సగం నేర్చుకున్నందుకు మళ్ళీ ఆ సార్ మీద కూడా ఓకే అనిపిస్తుంది. ధన్యవాదాలు సార్ ఆ సగం నేర్చుకున్నందుకైనా. ఇక మ్యాథ్స్ విషయానికి వస్తే నాకు అప్ టు 8th వరకు మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా ఉండేదాన్ని. మధ్యలో ఎక్కడైతే బీజీఎస్ సమాసాలు స్టార్ట్ అయ్యాయో అప్పటి వరకు బెంచ్ లీడర్గా ఉంచేవారు సార్ నన్ను. ఆ బీజీఎస్ సమాసాలతో నాకు మొత్తం టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. అది చాలా అసలు సార్ ఎంత చెప్పినా నాకు అసలు అర్థం కాకపోయేది. ఎప్పుడు ఏది ఇచ్చినా చేసేదాన్ని, కానీ అదేదో ఇస్తే అది ఎందుకు భయంతోనో మరి ఏందో ఎప్పుడు రాంగ్ చేసేది. అంతవరకు నా మీద మంచి గుడ్ ఒపీనియన్ ఉన్న సార్ కూడా విసుగొచ్చేసింది. ఏంటమ్మా నువ్వు ఎప్పుడు ఇచ్చినా తప్పు చేస్తున్నావు అనేసి ఊరికి అనేవారు. అట్లా తర్వాత నన్ను బెంచ్ లీడర్గా తీసేసి అనితను పెట్టారు. అప్పటి నుండి ఇక మ్యాథ్స్ అంటే నాకు భయం. ఇప్పటికీ బీజీఎస్ సమాసాలు నా లైఫ్లో మ్యాథ్స్ అంటే భయానికి కారణం అదే. బీజీఎస్ సమాసాలు అంటే కేశవరావు సారే గుర్తుకొస్తారు. చాలా టఫ్గా ఉండేది అది. సార్ కూడా అనేవారు, మీరు భయపడుతూ నేర్చుకుంటే మీకు రావమ్మా ఇవి, చాలా ఈజీగా ఫ్రీగా ఉండాలి, ఫ్రీ మైండెడ్తో నేర్చుకోవాలని చెప్పేవారు. కానీ అప్పటికే నా మైండ్లో ఫుల్ ఫియర్ అనేది వచ్చేసింది. ఇక దాంతో మ్యాథ్స్ మీద కొంచెం ఇదైపోయింది. నెక్స్ట్ విషయానికి వస్తే సంతోష్ సార్ గారు. స్కూల్లో స్టిక్నెస్ అంటే సంతోష్ సార్ అంటే స్టిక్. చాలా బాగా ఎప్పుడు వచ్చినా క్లాస్కి వచ్చినా చాలా సీరియస్గా వచ్చేవారు. సార్ రాగానే సైలెంట్. వేరే క్లాస్ సార్ వచ్చినా అల్లరిగా అల్లరి చేస్తుండేవారు. సార్ వస్తున్నారంటే బీ సైలెంట్. అదే ఆఫ్టర్ లంచ్ తర్వాత ఫస్ట్ డే సంతోష్ సార్దే ఉండేది మాకు. చాలా చక్కగా కడుపు నిండా తినేసి వచ్చి అందరూ ఒక్కొక్కరు ఎలా అంటే సారు ఎక్కడ మమ్మల్ని అబ్జర్వ్ చేస్తారో అని నిద్రలో జాగ్రత్త ఇలా వెళ్ళలేసి అందరికి నిద్ర వస్తుంది. సార్ క్లాస్ అయిపోయి నిద్ర నాకు మస్తు నిద్ర వస్తుంది, కానీ సంతోష్ సార్ ఏమంటారు అట్లే. నేను మాత్రం చెప్పేదాన్ని, సార్ క్లాస్ చెప్తే నేనైతే హాయిగా నిద్రపోయాను. అదే ఎలా అంటే కళ్ళు తెరిచే నిద్రపోయాను. నేను గ్రేట్గా చెప్పుకునేది. సార్ క్లాస్ వింటే కళ్ళు తెరిచే నిద్రపోయేదని చెప్తే అక్కడ అనిత నాకు వచ్చేది గొడవ. ఊరికే నేను చెప్తుంటే అదే నన్ను అనేది. తర్వాత లేండి అమ్మ మీరు ఎవరు అనిత, ఇప్పుడు శోభ ఏమంది నిన్ను చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి అని మరీ నిలబెట్టి అడిగేవాడు సార్. మా ఇద్దరిని బాగా అబ్జర్వ్ చేస్తుండేవారు సార్. కానీ నా రైటింగ్ అంటే సార్కు చాలా ఇష్టం ఉండేది. బాగా రాస్తే శోభారాణి అని చెప్పేసి నాతోనే స్కూల్లో న్యూస్ బోర్డ్ పైన కూడా డైలీ న్యూస్ రాయించేది. నాతో న్యూస్ చదివించడం, న్యూస్ రాయించడం, క్వశ్చన్స్ ఇవ్వడం మాత్రం కేశవరావు సార్ ఇన్స్పైర్ చేశారు, నన్ను మోటివేట్ చేశారు. న్యూస్ చదివే విషయంలో డైలీ నాకు న్యూస్ పేపర్ తీసుకొచ్చి అందులో టిక్స్ పెట్టించి ఈరోజు ఈ న్యూస్ చదవాలమ్మా అనేసి ప్రిపేర్ చేసేది నన్ను. అలా స్టేజ్ ఫియర్ లేకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపుగా స్టేజ్ ఫియర్ అనేది లేకుండా డేర్గా చదివేదాన్ని. మధ్యలో నా తర్వాత చాలామందికి ప్రిఫరెన్స్ ఇచ్చారు సారు న్యూస్ చదవడానికి, బట్ ఎవరు అంత భయం లేకుండా చదివేవారు కాదు. సక్సెస్ అవ్వలేదు. లాస్ట్కి లేదమ్మా ఇక నువ్వే చదవాలి, నీ వాయిస్ పెద్దగా ఉంటుంది కాబట్టి నువ్వు ముందు నిలబడి చదివినా ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వినబడుతుంది కాబట్టి ఇక నువ్వే మెయింటైన్ చేయాలని చెప్పేసి లాస్ట్ వరకు నాకు అవకాశం సార్ ఇచ్చారు. నేనే లాస్ట్ వరకు చదివేదాన్ని, అలా బోర్డు పైన కూడా రాసేదాన్ని న్యూస్. చాలా బాగా గడిచిపోయేది. ఇక సార్ విషయానికి వస్తే సార్ అప్పుడు పచ్చదనం అనే పరిశుభ్రత అని పెట్టేవారు. స్కూల్లో మొక్కలు కూడా పెంచాలనేసి చెప్పి పెట్టే మేము మాకు నచ్చిన మొక్కలన్నీ తీసుకొచ్చి స్కూల్ కాంపౌండ్లో పెట్టేసి బెంచ్ వేదిగా డైలీ ఒక బెంచ్ వేదిగా బావిలో నుండి నీళ్లు తోడడం, తీసుకెళ్ళి అక్కడ పోసి రావడం మొక్కలకు, అది అలా చేస్తే అవి సక్సెస్ అయ్యాయి సార్.
లాస్ట్కు ఒక గులాబీ పువ్వు పూసింది. దాన్ని చూసి చాలా అప్పుడు ఈ కెమెరాస్ ఉన్నాయంటే ఒక ఫోటో తీసుకొని ఇప్పటి వరకు ఉంచుకుంటామేమో. అది మందార పువ్వు పూసింది ఒకటి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్. అలా ఒక సిస్టమేటిక్గా గడిచిపోయింది లైఫ్ అంతా, స్కూల్ లైఫ్ అంతా. ఇక ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్లో వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు మళ్ళీ ఈరోజు మేము అందరం మీట్ అయ్యామంటే 25 years బ్యాక్ లైఫ్ గుర్తొస్తుంది. ఇప్పటికీ మేము అదే స్టూడెంట్స్ అనుకుంటున్నాము. ఇప్పటికీ మా ఇంట్లో మా హస్బెండ్స్ కూడా ఇక అయిపోయారు, చిన్నపిల్లలు అయిపోయారా మీరు. మాది చాటింగ్, ఈ గ్రూప్ మెయింటెనెన్స్ అంతా దాదాపుగా ఒక 1 month నుంచి నడుస్తుంది. ఇక ఎవరిని అడిగినా కూడా ఇంట్లో పిల్లల్ని పట్టించుకోకపోవడం, హస్బెండ్స్ వస్తే పట్టించుకోకపోవడం, జస్ట్ వంట చేయడం, అక్కడ పెట్టేసేయడం, వాళ్ళ అవసరాలు చూసుకోవడం, మళ్ళీ ఫోన్ పట్టుకోవడం, ఇదే జరుగుతుంది దాదాపుగా. అమ్మో ఇది ఇంకా ఎన్ని రోజులు. ఈరోజు మా సార్ అంటున్నారు నిన్ననే, రేపటి వరకు లాస్ట్ అవుతుందా ఈ ఫోన్ పట్టుకోవడం, తర్వాత ఇంకా కంటిన్యూ చేస్తారా ఇలాగే అని అంటున్నారు. లేదు ఇంకా 1 week పడుతుంది. మళ్ళీ ఈరోజు జరిగిన సంఘటనలంతా మళ్ళీ నెమరు వేసుకోవడానికి మాకు ఇంకో 1 week టైం కావాలని కూడా అడిగాము. ఓకే అన్నారు. ఇక ఓకే, ఏదేమైనప్పటికీ ఒక సిస్టమేటిక్గా అనేది మనం ఎంత సిస్టమేటిక్గా నేర్చుకున్నామో మన పిల్లలకు కూడా అలాగే ఇవ్వాలి. ఆ సిస్టమేటిక్ అనేది మనం నేర్చుకున్న దానికంటే కూడా మన గురువుల దగ్గర నేర్చుకున్న దానికంటే కూడా మనం ఇంకా ఎక్కువ ఇస్తూ మన గురువుల పేర్లు కాపాడుతూ మన తల్లిదండ్రులకు ఎలా విలువ ఇవ్వాలో, గౌరవం ఇవ్వాలో మన పిల్లలకు నేర్పియాలి. అదంతా మన గురువుల దగ్గర మనకు ఉన్న అనుభవం. ఓకే, ఇక సమయం కూడా కావస్తుంది కాబట్టి ఈ సార్ వాళ్ళు ఇప్పుడు ఒకరి వాళ్ళ అనుభవాలు మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫోన్ రాగానే హ్యాపీగా ఫీల్ అయింది నేనే. ఎందుకంటే నా లైఫ్లో చాలా ఎన్నో హర్డిల్స్ వచ్చినాయి. నేను ఎదగడానికి అంటే నా ఎన్ని కష్టాలు వచ్చినా కానీ నేను పెరగడానికి, ఇలా ఈ స్టేజ్లో ఉండడానికి నా సెల్ఫ్ మోటివేషన్, నాకు నేనే మోటివేట్ చేసుకుంటాను. ఒకరిని చూసి ఇన్స్పైర్ కావడం కానీ, అయితే సినిమాలలో ఉన్న మంచి థీమ్స్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, బుక్స్లో ఉన్న మంచి స్టోరీస్ చదివి ఇన్స్పైర్ కావడం కానీ, ఇది నాకు మొదటి నుండి వెన్నతో పెట్టిన విద్య. అలాగే నా స్టూడెంట్స్ కూడా ఏదో డ్రీమ్లో బతకొద్దు, రియాలిటీలో బతకాలని చెప్తూ ఉంటాను. మొదటి నుండి నేను కూడా రియాలిటీలో బతుకుతూ ఉంటాను. సో ఇంతకుముందు అన్నట్టు శైలజ అన్నట్టు ఇప్పటికీ నా స్టూడెంట్స్ స్కూల్లో చాలా విషయాల్లో మారల్ అనేది కంపల్సరీ. నా క్లాస్ ఒక క్లాస్ మిస్ అయిన పర్లేదు, మారల్ చెప్తా ఫస్ట్ విత్ యువర్ పర్మిషన్ ఉంటాను. ఎందుకంటే తప్పదు, కొన్ని విషయాలు మీకు చెప్పాలి, మీరు మీ పిల్లల్ని ఇన్స్పైర్ చేసుకోవాలి. అది ఒకరోజు 8th class, రైట్ నౌ ఐఎమ్ వర్కింగ్ గ్రీన్వుడ్ స్కూల్. Actually, I'm social teacher, but they're calligraphy and art and craft special teacher. Calligraphy అంటే ప్రాణాలు వదులుతాయి. మంచిగా రాసే అబ్బాయికి నా ఫ్యాన్ చిరంజీవి, మీరు ఎవరి ఫ్యాన్ అంటే చిరంజీవి ఫ్యాన్, నాకు నాగార్జున అని చెప్పుకుంటాను. కానీ నాకు మంచిగా రాసే అబ్బాయికి నేను ఫ్యాన్, ఆ అబ్బాయి నాకు ఫ్యాన్. అలా నేను ఇప్పటికీ అందరినీ ఎంక్వైరీ చేస్తాను, బాగా ఎంకరేజ్ చేస్తాను. నన్ను ఓడించేవాడు నాకు, వాడికి సరే కొడతావాడు, వాడే నాకు అంటే గొప్పగా కనిపిస్తాడని చెప్తా ఉంటాను. ఒకరోజు నేను 8th class ఒక 10 sections ఉంటాయి మా దగ్గర. సో బిగ్గెస్ట్ స్కూల్ ఇన్ వరంగల్, చాలా సెక్షన్స్ ఉంటాయి. నియర్లీ 1600 చిల్డ్రన్ ఉండేది. 8th classకి నాకు క్లాస్ టీచర్ వేశారు. అసలు యాక్చువల్లీ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్కి క్లాస్ టీచర్ ఉండరు, కానీ నేనంటే ఒక డిసిప్లైన్, పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచుకుంటా, ఒక మోటివేషన్ కానీ ఇన్స్పైర్ చేయడం ఉంటుంది. కాబట్టి ఆ సార్ ఆ ఇన్ఛార్జ్ గారు నాకు ఎవ్రీ ఇయర్ నాకు క్లాస్ టీచర్ వేస్తూ ఉంటాడు. సార్ రికార్డ్స్ అవన్నీ కొంచెం నీట్గా సిస్టమేటిక్ చేసుకుంటాడు.
ఆ క్లాస్కి వెళ్ళి వచ్చిన ప్రతి టీచర్ కంప్లైంట్ చేస్తున్నారు, పిల్లలు వింటలేరు, అల్లరి చేస్తున్నారు సార్ మీ అబ్బాయిలు మీ అబ్బాయిలు. నేను కూడా ఓపిక చూస్తాను, ఏదైనా పీక్ స్టేజ్కి రావాలి, ఎమ్మడే స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఇనుము బాగా వేడి ఎక్కిన తర్వాతనే ఎలా అంటే అలా ఉంచదు. ఒక రోజు వచ్చి ఒకసారి వచ్చి సీరియస్ అయిపోయింది, ఏం సార్ మీ పిల్లలు వింటలేరు సార్ ఇన్ఛార్జ్ మధ్య అన్నాడు. అప్పుడు కోఆర్డినేటర్ దగ్గర వచ్చి అన్నాడు, ఓకే సార్ రేపు నుంచి మీరు క్లాస్కి వెళ్ళండి చూడండి స్టార్ట్ చేశాను. ఒక అబ్బాయి దగ్గర మంచి డ్రాయింగ్ తీసుకున్నాను, తను వేసిన చిత్రాన్ని బొమ్మ తీసుకొని వాడిలో ఇది ఎలా ఉంది అని చెప్పాను. మీ ఫ్రెండ్ వేశారు కదా ఎలా ఉంది అని చెప్తే చాలా బాగుంది సార్, ఎక్సలెంట్, వండర్ఫుల్. ఆ పిక్చర్ అంటే అందరికీ చాలా ఇష్టమైన, అంటే హార్ట్ టచింగ్, చాలా ఇష్టమైనట్టు. అంటే మామూలుగా ఆ పిక్చర్ని ఇక్కడ పెట్టేసి పెయింట్ చేసి క్లాస్ రూమ్లో తగిలేయాలి అనే అంత స్టేజ్ తీసుకొచ్చి ఒకేసారి టక్ని చింపి పడేసి డస్ట్బిన్ వేసిన తర్వాత చెప్పండి, ఇప్పుడు నేను టీచర్ని కాదు, మీరు ఫ్రెండ్లీగా ఎవరు అదర్ పర్సన్ మీ హార్ట్లో మీకు వచ్చిన ఒపీనియన్, కరెక్ట్ ఒపీనియన్ ఏమి మాత్రం దాచిపెట్టకుండా చెప్తే మీకు రిజల్ట్ ఉంటుంది. కాబట్టి మీరు నా మీద ఇప్పుడు మీకు ఏం ఒపీనియన్ అని చెప్పాను ఒక్కొక్కరిని అడిగాను. ఇలా వేసి కొట్టాలనిపిస్తుంది సార్ మీకు, ఇంకో పిల్లలు వేసి సార్కి ఏదో పిచ్చి పట్టిందా అని చెప్పాను. అంటే ఉన్నట్టు చెప్పాను, అందుకే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి అని చెప్పాను. అంతా అయిపోయింది, నేను స్టార్ట్ చేసిన ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇందులో కూర్చొని స్టార్ట్ చేసిన. ఈ బొమ్మను మళ్ళీ మనం దించుకోవచ్చు, అంటే ఫస్ట్ వేసిన దానిక రెండోసారి వేస్తే ఇంకా అంతకంటే చక్కగా తీసుకోవచ్చు, కలర్ఫుల్గా వేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా వేసుకోవచ్చు. మనకు అది బొమ్మ మనకు మన ముందు కాబట్టి ఎన్నిసార్లైనా లేదు కొనుక్కోవచ్చు డబ్బులు పెడితే. కానీ మీ తల్లిదండ్రులు, మీరు నిజమైన బొమ్మలు, మీ తల్లిదండ్రులు మీరు ప్రాణమన్న బొమ్మలు ఖరాబ్ అవుతుంటే ఉపాధ్యాయులకు ఎంత బాధ అనిపిస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఒక బొమ్మను చింపేస్తేనే మీకు ఎంత నన్ను ఒక టీచర్ అని కూడా ఆలోచించకుండా కొట్టాలి తిట్టాలి అనిపిస్తుంది. మరి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నిజమైన బొమ్మలు అంటే కాలం పోతే మళ్ళీ రాదు. మీరు ఇలా అవుతుంటే ఒక్కొక్క టీచర్ ఎలా ఏడుస్తున్నారు అని చెప్పి పిల్లలు కళ్ళల్లో నీళ్ళు తిరిగి ఏడ్చిండు. చెప్పాను మీకోసం మీ అమ్మ ఇవాళ విజిటింగ్ ఉందంటే మీ అమ్మ సాటర్డే రోజు ఏమండి రేపు ఆదివారం విజిటింగ్ ఉన్నది, సాటర్డే రోజే అంత ఎర్లీగా బయలుదేరడం కుకింగ్ చేయడం చాలా ఇబ్బంది అవుతుందని సాటర్డే నైటే చికెన్ తెప్పించి ఫ్రిడ్జ్లో పెట్టి పొద్దుగాల 3 గంటలు వేసి వండి రైలుకి బస్సుకి ఆటోకి స్కూల్కి వచ్చేసి మిమ్మల్ని కూర్చోబెట్టి తినిపించి మీకు వాళ్ళే స్వయంగా ఫీడ్ చేసిపోతారు. అంత మంచి తల్లిదండ్రులు పెట్టి తల్లిదండ్రులు ఆయన తినేసి సెల్ ఫోన్ మొబైల్ పట్టుకొని గ్రౌండ్ అంతా తిరుగుతూ ఉంటారు. ఆ 2 గంటలు విజిటింగ్ ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులతో మీరు ఉండలేరా? తర్వాత ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు బిజీ ఉంటారు, నాన్న అమ్మ ఇద్దరు వెళ్ళిపోతారు. మీకు మోరల్స్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఉన్న తాతయ్య నానమ్మ వాళ్ళతో చక్కగా కలిసి ఉండండి, వాళ్ళు చెప్పిన వినండి. అర్థమైందా? ఈ హ్యుమానిటీ అనేది లేకుండా ఉండడం వల్ల మీరు ఇలా తయారవుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా నాన్నమ్మ ఒక్కసారి ఎప్పుడైనా ముచ్చట పెట్టారా మీ తాతయ్యతో ఊర్లోకి వెళ్ళిన తర్వాత? లేదు సార్. ఇప్పుడు ఒకసారి చూడండి, మీ తాతయ్యని కదిలియండి. తాతయ్య నువ్వు ఎక్స్పీరియన్స్ ఏంది, నువ్వు ఏంది, ఎలా ఉండవు చిన్నప్పుడు ఎలా ఉండవు ఒకసారి కదిలియండి అని చెప్పాను. అప్పుడు వాళ్ళు తిరిగి వచ్చి చెప్పిండు, చాలా నేర్చుకున్నాం సార్ మీ వల్ల అని చెప్పాను. సేమ్ స్కూల్లో ఉన్నట్టే ఇప్పుడు నా క్లాస్లో మిగతా టీచర్స్ వెళ్ళినప్పుడు క్లాస్ కొంచెం అల్లరల్లరి నేనేం కొట్టను, కానీ చెప్పే విధానం వాళ్ళు ఏంటంటే చక్కగా దగ్గర తీసుకొని చెప్పడం కానీ అంటే అల్లరి చేయడంలో మీరు టీచరు చెప్పినప్పుడు రెడీనెస్ ఏదైతే లేదో ఉండకపోతే మీకు ఏమీ రాదు. కొందరు పిల్లలు ఏం చేస్తారు, క్లాస్లో కూర్చొని ఏదో వింటూ ఉంటారు. మనం అనుకుంటాం టీచర్ అక్కడ వింటున్నాడు అనుకుంటాం, కానీ లాస్ట్ మిగతా పిల్లలు థ్యాంక్ యూ సార్ అని అప్పుడు లోపలికి వచ్చేస్తారు. అది ఈ లోపు మొత్తం అంత అయిపోతుంది. అలా ఇలాంటి విషయాలన్నీ కొంచెం రియాలిటీ అంటే నిజానికి దగ్గర విషయాలు చెప్తూ ఉంటాను. అలా దానివల్ల భయపడతారు అంతే తప్ప నేను కొట్టడం కానీ లేకపోతే కొంచెం అంటే
అంటే అందరు సీరియస్ సంతోషాలు సీరియస్ అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈయన పర్సనల్ లైఫ్ వచ్చేసి మా మిస్సెస్ పేరు అనురాధ. బోత్ ఆర్ వర్కింగ్ అండ్ గ్రీన్వుడ్ హై స్కూల్. షీ ఈజ్ ఇన్ఛార్జ్, ఫ్లోర్ ఇన్ఛార్జ్. ఆమె ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్, సోషల్ టీచర్ కాదు ఇప్పుడు. సోషల్ ఏదైనా 98 డిఎస్సి నాకు మిస్ అయింది కాబట్టి తర్వాత నాకు ఇక సోషల్ అంటే ప్రాణం ఇచ్చేవాడిని. తర్వాత అక్కడికి పోయిన తర్వాత నా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నా. ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్లో నేను నా ఫేస్బుక్లో కూడా పెట్టి చూడండి మీరు. నా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అని కానీ రాసిన ఏమున్నాయి నేను పెట్టి చూస్తే మీకు తెలుస్తుంది ఏ లెవెల్లో ఉన్నది అది. మేము విజిటింగ్ అప్పుడు పిల్లలతో చేపిస్తూ ఉంటాం, వర్క్షాప్ పెడతా ఉంటాం. చాలా బాగుంటాయి. మీ పిల్లలు కూడా ఎంకరేజ్ చేయండి, మంచి హ్యాండ్ రైటింగ్ రాపియండి. అది చూస్తే మీకు ఇన్స్పిరేషన్ వస్తుంది. ఆ రైటింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా రాయాలి అనేది. దానివల్ల ఓన్లీ రైటింగ్ వల్ల కేవలం మార్క్స్ వస్తాయనేది నేను నమ్మను. యాటిట్యూడ్ మారుతుంది, ఆలోచన మారుతుంది, క్యారెక్టర్ మారుతుంది, స్టడీస్ వైపు డైవర్ట్ అవుతారు. దానికోసం మా మిస్సెస్ కూడా చాలా అంటే ఈ మధ్యలో నాకు ఏప్రిల్లో హాస్పిటలైజ్డ్ అయినా. దానికి నా మిత్రుడు నాకు ఎంప్లాయీ ప్లేస్. ఎందుకంటే అప్పటి వరకు సార్ హెడ్ మాస్టర్ కాలే అక్కడ. మీ ఇద్దరం నాకు వెలెక్స్ అప్పుడు చేశారు చొరవ తీసుకోవడం వల్ల ఇప్పుడు మీ ముందు నేను మాట్లాడగలుగుతున్నా. లేకపోతే సంతోష్ సార్ నథింగ్ ఉండకపో. అంత కరోనా మూమెంట్లో కూడా సార్ డేర్ చేసి ఎంజీ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చి లైఫ్ మ్యాక్స్ కేర్లో జాయిన్ చేయించేసి హార్ట్ ఫంక్షనింగ్ అంటే నాకు ప్రాబ్లం అయింది. అప్పుడు స్ట్రోక్ వచ్చింది, స్టన్స్ వేసేసింది. 2 స్టన్స్ పడ్డాయి ఏప్రిల్లో. నా బర్త్డే 26 బర్త్డే, 24 బర్త్డే, 26 రోజు హాస్పిటల్. నేను మొదటి నుండి లైఫ్ డిసిప్లిన్గా ఉంటా. తినడం తాగడం ట్రైన్ చేయడం ఏం లేదు. కానీ అది కాకపోతే మిల్క్ ఏదో తాగడం అంటే దాని ప్రభావం చూపెట్టింది అని చెప్పింది. అంతే తప్ప నేను టెన్షన్స్ పడవలేదు. నా లైఫ్లో ఇలా లేదు అని అదే నేను వెల్ సెటిల్. మా 2 అబ్బాయిలు, పెద్ద అబ్బాయి ఎంటెక్ కిడ్స్లో అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు రీసెంట్లీ. మా చిన్న అబ్బాయి వచ్చేసి వాడు బీటెక్ కంప్లీట్ కాకముందుకే వాడిని వేరే కంట్రీ పంపించాల్సి వచ్చింది. ఇప్పుడు వేరే కంట్రీలో మాలీలో ఉన్నాడు, ఇక్కడ జాబ్ చేస్తున్నాడు. 2 అబ్బాయిలు బాగానే ఉన్నారు. సొంత ఇల్లు అయితే ఓన్గా కొనుక్కున్నాం. ఇంకొక కన్స్ట్రక్షన్ ఒకటి ఆగిపోయింది, కట్టేది ఉంది, ఇల్లు కట్టేది ఉంది అంతే. ఓకే, రియల్లీ మీ అందరు అంటే ఇక్కడికి మీ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసినటువంటి ఫ్రెండ్స్ అనేది ఉంటారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు నాకు మొదటి చేస్తానికి చాలా అంటే లైఫ్ అంటే ఫ్యామిలీ పెట్టి ఈ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ అంటే ట్రస్ట్ ఫ్రెండ్ అంటే రియల్ ఫ్రెండ్ అంటే చేస్తారు. నేను నా స్టూడెంట్స్ కూడా చెప్తాను. ఆ విషయం చెప్పకపోతే చేస్తారు అని ఇంపార్టెన్స్ తెలియదు. మా ఫ్రెండ్స్ ఇంపార్టెన్స్ తెలియదు. ఫ్రెండ్స్ అనేది అలా ఉండాలి. దానికోసం చెప్పాను. ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసినటువంటి మా ప్రియమైనటువంటి విద్యార్థులకు మరియు వేదికను అలంకరించినటువంటి శేష్ సార్ గారు మరియు సంతోష్ సార్ గారు వారికి నమస్కారాలు తెలియజేస్తూ మీకు అందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తూ 2 days బ్యాక్ కాన్ఫరెన్స్ ద్వారా అమ్మాయిలందరూ విజేందర్ ఫోన్ చేసిండు, జీవన్ ఫోన్ చేసిండు. ఆ రోజు నాకు ఆనందానికి అవధులు లేవు. వాస్తవం కూడా మా పిల్లలు చాలా గుర్తుపెట్టుకొని ఇట్లా ప్రోగ్రాం ఉన్నది రాండి సార్, ఏదో ఒకరిద్దరు చేయడం వేరు, 10 మంది చేయడం వేరు. ఆనందానికి అవధులు లేవు. అదే రోజు ఫిక్స్ అయినా అనుకొని నిన్న స్కూల్కి వెళ్ళి వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే, అది నిన్న జీవో వచ్చింది. మళ్ళీ వాళ్ళ స్కూల్కి పరిస్థితి ఏర్పడింది. అయ్యి హాఫ్ డే ఉండి మొత్తం సెలవు పెట్టుకొని రావడం జరిగింది. అక్కడ వేరే ఇష్యూస్ ఉండే. ఏదేమైనప్పటికీ కూడా ఈ స్టేజ్ మీద ఈ విధంగా మాట్లాడే అర్హత పొందిన అంటే ముఖ్యంగా శేష్ సార్ గారు మరియు మీరు
ఎందుకంటే నేను ఫస్ట్ హన్మకొండకు వచ్చినాక ఫస్ట్ ప్రైవేట్ స్కూలు లాస్ట్ ప్రైవేట్ స్కూలు ఒకటే, స్వరా స్కూలే. దానిలో ఫస్ట్ నాకు 8th క్లాస్ టీచర్ ఇచ్చారు, అది మీరే. మీరు అంటుండ్రు మ్యాథ్స్ భయం ఉన్నది, బీజగంధం అది అన్నారు. కానీ అందరికీ భయం ఉంటుంది. కొందరు భయంతో భక్తితో మళ్ళా ఇష్టంగా కూడా నేర్చుకున్నారు. మరి అన్ని క్లాసుల కంటే 8th క్లాసే ఆల్రౌండ్ ఉండే, అన్ని సబ్జెక్టులలో కూడా. లాస్ట్కి వచ్చే వరకు ఏంటంటే టీచర్ మధ్యలో సార్కే 8th క్లాస్ ఎందుకు ఇవ్వాలి, నేను పోతా క్లాస్ టీచర్ కానీ స్టేజ్ కూడా వచ్చింది. వాస్తవంగా కూడా నేను ఎట్లా ఇస్తాను సార్, నాకు మొదలు ఇచ్చారు కానీ మేము కూడా అన్నాం. ఇక సార్ కూడా ఏంటంటే కొత్త సార్ కదా, మ్యాథ్స్ ఉండని అని సార్ కూడా ఇచ్చారు. ఏదేమైనప్పుడు కూడా నేను చెప్తున్నా, మీ ఇచ్చినటువంటి సమయ స్ఫూర్తి నాకు డేర్ ఇచ్చారు. ఎందుకంటే మీరు మ్యాథ్స్ చెప్పగలుగుతారు. మీరు ఫస్ట్ బ్యాచ్కి మంచిగా చెప్పలేదు అనుకోండి, నేను ఇంకా పోతా నెక్స్ట్ సార్ మ్యాథ్స్ మంచిగా చెప్తాడు, ఇంకో సార్ తీసుకోవాలనే ఆలోచన ఉంటుంది. తర్వాత ఇట్లా కంటిన్యూగా చేసుకుంటే ఫస్ట్ బ్యాచ్ కాబట్టి కొద్దిగా మరి ఇక నాదే ఉన్న ఆటో పోట్లు ఉంటే కొంచెం సబ్జెక్ట్ చెప్పకపోవచ్చు. తర్వాత అందరూ కూడా ఆల్రౌండ్ అయ్యారు. మ్యాథ్స్ అంటే ఇంట్రెస్ట్ చూపినటువంటి వాళ్ళు ఉన్నారు. మ్యాథ్స్ అంటే దాదాపు అప్పట్లో భయమే ఉండే, సబ్జెక్ట్ అంటే భయం ఉండే. తర్వాత ఒక నిమిషం మా ఫ్యామిలీ గురించి చెప్పిన తర్వాత కంటిన్యూ చేస్తాను. మా మిస్సెస్ పేరు జానకి, మీకు అందరికీ తెలుసు, గవర్నమెంట్ టీచర్ నర్మేట. నాకు ఒకటే పాప, బీటెక్ NIT నాగ్పూర్లో చదివింది. తర్వాత ఇప్పుడు ఇన్ఫోసిస్ పోచారంలో జాబ్ చేస్తుంది. ఒకటే పాప, మ్యారేజ్ కొరకు ప్రయత్నం చేస్తుంది. అది మాది పెద్దరామన్ జిల్లా, పెద్ద విలేజ్. జీవన్ వల్ల అత్తగారు ఊరు, మా సొంత ఊరు ఒకటే. తర్వాత ఇక్కడ స్కూల్లో ఆటో పోట్లు చాలా మాకు అంటే లైఫ్లో చాలా కష్టపడ్డాను. అదంతా మీకు తెలియదు కానీ మాకు తెలుసు. 8th క్లాస్ సెల్ఫ్ టీచర్స్ డే సందర్భంగా ఫస్ట్ ఇయర్లో మీరు 5th సెప్టెంబర్ రోజు ఒక గిఫ్ట్ ఇచ్చారు, ఒక ప్లేట్. జీవను విజేందర్ ఉరికొచ్చిండ్రు, ఇట్లా పెట్టిపోయిండ్రు. నాకు భయం అవుతుంది, ప్రైవేట్ స్కూల్లో చేస్తున్నా, మరి ఎవరికి ఇవ్వలేదు, నా ఒక్కరికి ఇచ్చిండ్రు అని ఎవరికి చెప్పుకోలేకపోతున్నా, భయం అవుతుంది, టెన్షన్గా ఫీల్ అవుతుంది. తీసుకుపోయి ప్లేట్ సార్ టేబుల్ మీద పెట్టి కదా సార్ పెట్టిన తర్వాత లాస్ట్కి స్కూల్నే ఉంచుదాం అనుకున్నాం. 4 గంటలకు వెళ్ళే ముందు సారు పిలిచి, సార్ మీకు ఇచ్చిన పిల్లలు అంతా ప్రేమగా ఇచ్చినాము, మీరే తీసుకపోండి సార్. ఆ ప్లేట్ ఇప్పటికి కూడా ఉన్నది, ఇప్పటికి యూజ్ చేస్తున్నాను. అయితే మరి పిల్లలతో పాటు మాకు ఇక్కడ ఉన్నప్పుడు యూనివర్సిటీ దగ్గర ఉన్నప్పుడు శ్వేత కానీ జీవన్ విజేందర్ దాదాపు మీరందరూ కూడా మ్యాక్సిమం ఫ్రీగా ఉంటే ఇంటికి వచ్చేది. ఇంటికి వచ్చి ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ గురువులు ఎట్లా పూజించారు, ఇంట్లో అట్లా పనిచేసారు పాపం వాళ్ళు. మేడం 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 అని ఇట్లా ఉండేది. సార్ అని నేను ట్యూషన్ మార్నింగ్ టు ఈవినింగ్ 10 వరకు నాది ఇక వితౌట్ సైకిల్ లేని నడక ద్వారానే కష్టపడి ట్యూషన్స్ స్కూల్ నడిపించుకున్నాం. అంటే అటువంటప్పుడు మీరు ఇంట్లో కూడా మీరు సాయం చేసిండ్రు. అది కూడా అంటే మ్యాథ్స్ టీచర్ అంటే భయం కాదు, అభిమానంతో చేసింది తప్ప భయానికి కాదు. అయితే కొన్ని సందర్భాలలో మనం విజేందర్ ఫస్ట్ స్టార్టింగ్గా సార్ అన్నట్టు ఫస్ట్ ఉండే. తర్వాత ఇక దోస్తాను మళ్ళీ ఏంటంటే మ్యాథ్స్ అట్లా కాదు ఇట్లా కాదు అని వాళ్ళు ఉంటారు కదా, చెప్తుంటారు కదా. తర్వాత విజేంద్ర ఏం చేసిండు, సార్ అట్లా ఏమన్నది అని మంచిగా అడ్జస్ట్ అయ్యి చెప్పినటువంటి విషయాలను కూడా కరెక్ట్ చేయడం జరిగింది. దాని నుండి కొన్ని డిఎస్సీలు రాయడం జరిగింది, డిఎస్సీలో సెలెక్షన్ కావడం జరిగింది, పోస్టింగ్ కావడం జరిగింది. దాంతో ఒక 2 ఇయర్స్ విచిత్రమైన సంఘటనల మధ్య లైఫ్ ఎట్లా నడిచిందో తెలియదు. స్కూల్ కూడా హాఫ్ డేకే రావడం జరిగింది. ఎక్స్క్యూజ్ చేయండి సార్ ప్లీజ్. సార్ అప్పటికి వెళ్ళిపోయినా కూడా సార్తో చెప్పారు, సార్ నాకు జాబ్ వచ్చి పోయింది, మరి పోస్టింగ్ ఇస్తలేదు, కొద్దిగా మేము మధ్య అంటే హాఫ్ డే అయినా కూడా సార్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత 2002లో జాబ్ రావడం జరిగింది. ఇక్కడ పడ్డటువంటి కష్టాన్ని, జాబ్ కొరకు పడ్డ కష్టాన్ని గుర్తించి గవర్నమెంట్ జాబ్ రాగానే ఎంజాయ్ ఏమున్నది, ఉన్న పని చేసినా చేయకపోయినా జీతం వస్తే అయితే వస్తుంది కదా అన్న ఉద్దేశంతో కాకుండా నేను
ఫస్ట్ పర్వతగిరి మండల్ దౌలత్ నగర్లో 8 ఇయర్స్, అక్కడ నుండి జనగాం దగ్గర బచ్చనపేట మండలంలో 9 ఇయర్స్, ప్రజెంట్ ఇప్పుడు కేశెట్టిపల్లిలో 3 ఇయర్స్, 19 ఇయర్స్ అయింది. ఈ 3 ప్లేస్లలో కూడా అంటే మీరు దీంట్లో టీచర్ ఉన్నారు, వాళ్ళకి తెలియాలని చెప్తున్నా, నా కొరకు కదా, నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కాకుండా పిల్లలకు ఏదో న్యాయం చేయాలనేటువంటి తాపత్రయంతో అక్కడ నేను హెడ్ మాస్టర్ కాకపోయినా కూడా వాళ్ళని ప్రోత్సహించి పిల్లలతో పాటు పూర్వ విద్యార్థులకు ఎంతో కొంత నా వంతు సాయంగా చేస్తూ ఒక మంచి విద్య అయితే అభ్యసించడానికి తీసుకొచ్చినాం. తర్వాత అక్కడి నుంచి బచ్చనపేటకు వచ్చిన తర్వాత అనుకోకుండా 8th క్లాస్ వరకు నాకు ఇన్ఛార్జ్ రావడం జరిగింది. అప్పుడు షేర్ సార్ స్కూల్లో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ అన్నీ చూసుకొని మనం ప్రైవేట్ స్కూల్లో కూడా ప్రతి వారానికి ఒక సారు సబ్జెక్ట్ చెప్పమని చెప్పేది సార్. ఒక క్లాస్ తీసుకోవాలి, ఒకరోజు మ్యాథ్స్, ఒకరోజు ఇంగ్లీష్, ఇట్లా అది ఎంతోమంది చాలా లాభం. అది నేను ఎంఆర్పి మండల్ రిసోర్స్ పర్సన్ అయినప్పుడు నాకు చాలా యూజ్ అయింది. అక్కడి నుంచి 8th క్లాస్ హెడ్ మాస్టర్ అయినాక అసలు స్ట్రెంత్ మంచిగా ఉన్నారు, 120. దానికి కొద్దిగా విలేజర్స్ ఎంబడి పడ్డ తర్వాత 180 అయిండ్రు. మంచి పేరు ఉన్నది. ఏం చేద్దాం, మళ్ళీ ఫెయిల్ అయితే కష్టం. స్కూల్ యాన్యువల్ డే చేయడం జరిగింది. యాన్యువల్ డేలో మామూలుగా మ్యాటర్, రేపు యాన్యువల్ డే ఉన్నది, ప్రధానోపాధ్యాయులు కేశవరావు గారు అందరిని ఆహ్వానిస్తున్నారని పేపర్ ఇచ్చారు. ఆ పేపర్ ఇక్కడ సాక్షి మెయిన్ ఆఫీస్ అట మన స్కూల్ స్టూడెంట్ అట. కేశవరావు అంటే ఎవరు అని మళ్ళీ బచ్చనపేట విలేకరు ఫోన్ చేసినట. సారు స్వరా స్కూల్లో చేసిండా, సార్ మ్యాథ్స్ సార్ నా గురువు అని చెప్పి ఇమీడియట్గా ఫోన్ చేసిండు. ఇచ్చిన తర్వాత నాకు ఫోన్ చేసిండు, నేను చేసిన. ఆయన ఏం చేసినంటే విలేకరికి, ఆ స్కూల్కు సంబంధించినవి ఏ మ్యాటర్ అయినా హైలైట్ చేయండి అని చెప్పి ఒక 3 రోజులు స్కూల్ యాన్యువల్ డేది 7:30 నైట్ 7:30 to 1:45 వరకు చేసినాం. బొమ్మ శ్రీనివాస్ అనే మిమిక్రీ ఆర్టిస్ట్, ఆయన తీసుకుపోయినాం. పిల్లల ద్వారా రకరకాలుగా చేసినాం. చేయడం వల్ల నాకు అదొక మంచి ప్లస్ పాయింట్ అయింది. అక్కడ కూడా మన స్కూల్ విద్యార్థితో నాకు అక్కడ విలేకరులు కూడా ఇప్పటికి కూడా మంచి కోఆపరేషన్ చేస్తారు. చెడుకు రాకపోయినా మంచిదే, కానీ మంచిది ఒకసారి హైలైట్ చేయాలి. ప్రస్తుతము ప్రభుత్వ పాఠశాల తీరును వ్యతిరేకిస్తారు అందరూ. అటువంటిప్పుడు ఇది రాయడం వల్ల నాకు కొంచెం ప్లస్ పాయింట్ అయింది. దాంతో ఇక మనకు కూడా మంచి, అక్కడ కూడా ఒక 3 అమ్మాయిలను దత్తత రూపంగా తీసుకొని, చాలా పూరు తండ్రి ఎప్పటికీ తాగి తల్లిని కొట్టేది. తల్లిని కొడితే ఒక రోజు తలకాయ ఇట్లా వదిలితే పొద్దున నేను బొమ్మనే ఆమె వచ్చి కాళ్ళ మీద పడ్డది. ఇక నాకు ఒక బాగా ఏడుపు వచ్చి మస్తు వాళ్ళ పేరెంట్స్ చూసి తిట్టి, అక్కడ డాక్టర్ కూడా మా కన్వీనియంట్ డాక్టర్ ఉన్నాడు, బచ్చనపడ్డ అశోక్ కుమార్ అని జనగాం ఉంటాడు. ఇమీడియట్గా ఫోన్ చేయగానే ఆయన వితౌట్ ఒక్క ఎన్పి లేకుండా ఆమెకు మామూలు సర్జరీ చేసి వాళ్ళ 2 పిల్లలను కూడా ఒక 3 ఇయర్స్ నేను చదివించిన. తర్వాత కస్తూరిబాల కూడా వేయడం జరిగింది. నేను ఒక్కడే కోరేది ఏంటంటే, మీరు కూడా మీ చేతనైనంత ఎంతో కొంత పూర్వ ఉన్నటువంటి ఎవరికైనా, విద్యార్థులకైనా కాదు, ఏదో రకంగా సహాయం చేస్తే మనకు కూడా దేవుడు ఏదో రకంగా హెల్ప్ చేస్తాడు. కాబట్టి నేను కోరుకునేది అదొకటే. ఇంకోటి, గవర్నమెంట్ టీచర్ అంటే చాలా ఈజీ కాదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి పొజిషన్లో ఇప్పుడు ఉన్నది. ఏ నిమిషం ఏమవుతుందో తెలుస్తలేదు. అయినా దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. మేము ఛాలెంజ్గా తీసుకొని ప్రభుత్వ పాఠశాలను మేము కూడా ఇంకా ఎంకరేజ్ చేసుకుంటూ మంచిగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరందరూ కూడా ముఖ్యంగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని, మీరు ఇంత అభిమానంతో పిలిచినందుకు మరొక్కసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఆ 8th క్లాస్ 9th 10thలో మిమ్మల్ని ఇంకేమైనా మనసును బాధించే విధంగా ఏమైనా ఉంటే అది అప్పటి వరకే ఉంచుకుంటూ, మీరు ఇంకా మంచి ప్రోగ్రాములు చేస్తూ మున్ముందు కూడా, అంటే ఇప్పుడు గెట్ టుగెదర్ కాకుండా ఈ బ్యాచ్ వాళ్ళు ఈ రకంగా ఒక మంచి ప్రోగ్రామ్ చేసినామని చెప్పి
అటువంటిప్పుడు కూడా పిలవండి. దానికి మా వంతు సహాయ సహకారాలు కంపల్సరీ ఉంటాయి. ఎంతో పెద్ద మొత్తంలో కాకుండా కూడా ఏ రకంగా అయినా మేము ముందుంటామని తెలియజేస్తూ, మరియు ముఖ్యంగా శేషార్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడు కేశవరావు సార్ చెప్పాను అంటే గుర్తొచ్చింది దత్తత అనే విషయం. మా మిసెస్ కూడా ఎవరైతే బాగా చదువుతారో మంచిగా చదివి పూర్వం ఉన్న వాళ్ళను మన పిల్లలు మంచిగా సెటిల్ అయిన తర్వాత ఖచ్చితంగా ఎవరినో ఒకరిని ఖచ్చితంగా చదివిద్దామని నేను చెప్పాను. ఎందుకంటే ఈ మంచి చదివిన స్టూడెంట్కే మనకు జనరల్గా మన ఏరియా అంతా స్లమ్ ఏరియా ఉండేది ఎక్కువ. నేను చెప్పేది క్లాస్లో అరే హోంవర్క్ ఎందుకు సోషల్ అంటే చాలా రాదు, రైటింగ్ ఎక్కువ ఉండేది. ఎందుకు రాలేదంటే ఇంట్లో మా అమ్మ నాన్న లేదు సార్ అని చెప్పేది. ఆ లొల్లులు కాకుండా ఉండాలంటే నువ్వు బాగా చదవాలి. నువ్వు బాగా చదివినప్పుడు మంచి పొజిషన్లో ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అవుతారు కాబట్టి లొల్లు వచ్చే ఫైనాన్షియల్ కోసమే జనరల్గా. నువ్వు అది తీర్చినప్పుడు లొల్లు అనేది ఉండదు. నీకంటే తర్వాత పుట్టిన వాళ్ళు కూడా బాగా చదువుకోగలుగుతారు. ఫీల్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరినీ కలుసుకున్నందుకు బహుశా ఇంతకంటే పెద్ద సంతోషం ఉపాధ్యాయులకు ఉండదు కావచ్చు. అంతే కదా, ఇంతకన్నా అంటే తన ముందు తన స్టూడెంట్స్ తన గురించి మాట్లాడుతూ తన మంచి చెడ్డలను కూడా ఉపాధ్యాయులు చేసిన పొరపాటును ఎత్తి చూపుతూ ఉపాధ్యాయుని నేర్చుకున్న మంచి విషయాలను కూడా ముందు పెట్టడం అంటే చాలా గొప్ప విషయం. అంతకంటే ఉపాధ్యాయునికి గొప్ప వరం అనేది ఒకటి ఉండదు. కొనసాగిస్తూ 1983, 84లో నేను ఇక్కడికి 10th క్లాస్ చదవడానికి రావడం జరిగింది. 83, 84లో నా మొదటి మిత్రుడు మిస్టర్ సంతోష్ పక్క పొజిషన్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే కేశవరావు సారు ఫ్యామిలీ రిలేషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ మొదటి నా ప్రస్థానం చెప్పుకుంటూ వచ్చి కొంచెం టైం ఎక్కువ తీసుకున్నా కూడా అందులో కొన్ని మీకు ఉంటాయి కావచ్చు. 83, 84 ఫస్ట్ 10th బ్యాచ్ అక్కడి నుంచి ముందుకు సాగుతూ ఉన్నాం. ఆ విధంగా 89లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత టీటీసీ చేశాను. డిగ్రీ తర్వాత టీటీసీ చేశాను. డిగ్రీతో జస్ట్ టీటీసీ వచ్చిన తర్వాత అదే సమయంలో వెంకటేశ్వరరావు సార్ రావడం, స్వరాజ్ కొనుక్కోవడం, 5th వరకు ఉన్నటువంటి స్కూల్ 7th వరకు చేయడం, అనుకోకుండా ఆయనకు బ్లడ్ క్యాన్సర్ రావడం, ఆయన జరిగిపోవడం, నేను స్వరాజ్ స్కూల్లో అడుగు పెట్టడం. ఇది స్వరాజ్ స్కూల్కు నా మొదటి ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి నుంచి స్వరాజ్ స్కూల్ పేరు ఇప్పటికి కూడా అర్థంలో స్టెప్నే ఉంది. తర్వాత స్వరాజ్ స్కూల్ అనేది కమర్షియల్ స్కూల్. కమర్షియల్ స్కూల్ అయితే ఈరోజు ఇంకా ఉంటుంది దాని ఉనికి. కమర్షియల్ బిజినెస్ అని అతను చేయలేదు, నేను చేయలేదు, మేము బ్రదర్స్ ఎవరు కూడా చేయలేదు. ఇట్ ఈజ్ ఏ సర్వీస్ ఓరియంటెడ్ స్కూల్. ఆ కాలంలో వరదలు వచ్చినప్పుడు హనుమాన్ నగర్ పరిస్థితి చాలామంది మీ తల్లిదండ్రులు అడిగి చెప్పాడు. మన స్కూల్లో వరద బాధితుల కేంద్రంగా ఉండేది. 15-20 రోజులు వచ్చి ఇక్కడనే ఉండేది, పంటలు పెట్టేది. అట్లా మీకు తెలిసి వచ్చలేదు. స్వరాజ్ స్కూల్ ఫస్ట్ క్లాస్లో 5 రూపీస్. అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి రోజుల్లో చాలా చీప్ ఫీజు, తక్కువ ఫీజు. అందులో ఎవరు కూడా ఇంత స్ట్రిక్ట్గా అంటే జనాలు ఇప్పుడు మీరు చూస్తున్నా మీ పిల్లలు కడతారు 9th క్లాస్ కానీ ఇంత ఫీజు ఉండాలి అనేది ఉండేది. అక్కడ వ్యక్తులను బట్టి ఫీజు ఉండేది స్వరాజ్ స్కూల్లో. ఎవరు ఇస్తారు, ఎవరు ఇవ్వరు, ఎవరు ఇవ్వకపోయేది ఏది. అంతేగాని ఒకటే కామన్ ఫీజు అనేది లేకుండా పేరుకు కార్డు మీద అందరికి ఉండేది. మీకు అందరికి 50 రూపాయలు లక్ష టీచర్ రాసేది. కానీ ఫీజు పేమెంట్ వచ్చేసరికి చాలా తేడా. సార్ వీళ్ళు కూడా అప్పుడప్పుడు ఎంటర్ చేస్తారు. అంటే నేను చెప్పేది ఎందుకు అంటే ఇట్స్ నాట్ గ్రేట్ అని కాదు, సో సర్వీస్ మోటోగా చేసినటువంటి స్కూల్స్ చాలామంది ఉపాధ్యాయులు చేశారు. నేను చెప్పినది ఒకటి, వాళ్ళు అంటే నెక్స్ట్ పోవడానికి కూడా బీఈడి చేసాను. కానీ ఏదైనా చేసినా కూడా శాలరీ కట్ అని నాకు తెలిసేది. నేను ఎవరికి శాలరీ కటింగ్ అనలేదు. నాకు బీఈడి ట్రైనింగ్ వచ్చేసరికి పోతున్నా, కొన్ని రోజులు చేసి వస్తా, వెళ్ళి రండి అని చెప్పేది. కానీ శాలరీ పోతున్నా కాబట్టి లేదు అనేది ఎక్కడ నేను చూడలేదు, నేను చేయలేదు. అలా ఇంకొక విషయం ఏంటంటే నేను కూడా వీళ్ళతో పాటు శాలరీ బేస్గా పనిచేసాను. నేను కూడా వీళ్ళతో పాటు ఈవినింగ్ ట్యూషన్ చెప్పుకునేవాడిని. అంటే ఒక ఫ్రెండ్లీ వాతావరణం.
అంటే ఆ స్కూల్ వాతావరణం గురించి చెప్పడం కోసం ఇవన్నీ ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. సార్ అని కలిసి ట్యూషన్ చెప్పేది, ఇద్దరు కలిసి పేరు చేయలేదు, ఆ రోజులన్నీ వేరే. ఆ విధంగా పెరిగిన వాతావరణం అట్లా ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉన్నది. అంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ విధంగా ఉండదు. మన స్కూలు టెన్నికైట్కి పేరు, టెన్నికైట్ ఎవరు ఇంత తక్కువ ఉపాధ్యాయుల విద్యార్థులు. అంటే జనరల్గా ఒక స్కూల్లో పనిచేస్తే టైం కాగానే పోదామనే ఆలోచన ఉండేది, కానీ మన స్కూల్లో ఉందామనే ఆలోచనతోనే ఉండేది, ఎంతసేపు అయినా కూడా ఉండేటువంటిది. పిల్లలు కూడా జనరల్గా పిల్లలు స్కూల్ అయిపోయిన పంపించే ఆలోచన ఉండేది. నా ఇంట్లో రాత్రి 9 గంటల వరకు కూడా ఉండేది పిల్లలు చదువుకునేవారు. 10th క్లాస్ అంటే నా దగ్గర ఇంట్లో పెట్టుకొని చదువుకునేటువంటి వాతావరణం. అటువంటి వాతావరణంలో మన స్కూల్ చేసినాము. ఆ సిస్టమేటిక్ మీ అందరిలో కనబడుతుంది. మీరే కాదు, కలిసినటువంటి ఉపాధ్యాయులు కూడా మీరు కనబడతలేరు అంటారు, కనబడితే భయం అవుతుంది సార్ అంటారు. కనబడతలేరు సార్ అంటారు, కనబడితే భయం అవుతుంది సార్ అంటారు. అంటే ఒక విధంగా ఊగిసట అది. అంటే నేను ఎవరిని అట్లాగానే ఒక సార్లతో కలిసి ఆడుకునేది, సీట్లో కూర్చున్నప్పుడు సీట్ లాగా ప్రవర్తించేది, టెన్నికైట్ ఆడేది. అట్లాగే మన పేరు ఎక్కడ ఉన్నటువంటి అది ఒక దేవుడు నాకు అదృష్టం. ఆ విధంగా స్వరాజ్ స్కూల్ తర్వాత 96లో డిఎస్సి రాయడం, 97 అపాయింట్ రావడం, తర్వాత కొన్ని రోజులు నడిచిన తర్వాత స్కూల్ను ఎయిడెడ్ స్కూల్గా చేద్దామని చెప్పేసి ఆ విధంగా చేసి కమర్షియల్గా చేసేది ఉంటే ఇప్పటివరకు అనుమానాలు మనకంటే ముందు ఎవరు ఉండకపోయేది. బిగ్గెస్ట్ స్కూల్ తెలుగు మీడియం, పోచంకుట బ్రాంచ్, ముచ్చట నాగారం బ్రాంచ్, పేడపల్లి బ్రాంచ్, 400 and change స్ట్రెంత్. అప్పుడు నేను వచ్చేసరికి బ్రాంచ్ అవన్నీ క్లోజ్ చేసుకుని ఒక దగ్గరికి తీసుకురావడం జరిగింది. పోచంకుటలో బ్రాంచ్ ఉండేది, ముచ్చట నాగారంలో ఉండేది, గుండ్ల సింగారంలో ఉండేది. అదే బస్సు వచ్చిందంటే స్వరాజ్ స్కూల్ బస్సు అయినది, మార్నింగ్ షిఫ్ట్. అందరు పాసులు పట్టుకొని పేడపల్లి నుంచి కానీ ముచ్చట నాగా నుంచి కానీ పోయేది. ఒక లెటర్ ఇయ్యారాగానే పాసెస్ పట్టుకొని అందరూ ఆ ఏరియాలో వైట్ అండ్ మెరూన్ యూనిఫామ్తో అందరూ కలగాలి. మీ ఫోటోలు చాలా ఉన్నాయి, ఫొటోస్ అక్కడ. ఆ విధంగా ఉన్నది ఫస్ట్ చాలా మంది స్ట్రెంత్తో. కాకపోతే ఏదైనా కమర్షియల్ థింకింగ్ చేస్తే చేయలేదు కనుక స్కూల్ ఉండకపోవడం జరిగింది. సరే ఇదంతా ఒక పార్ట్. తర్వాత ఉద్యోగం రావడం, మ్యారేజ్ కావడం, పిల్లలు, అన్నయ్య లాస్ కావడం, ఇదంతా. తర్వాత స్కూల్ వేరే వాళ్ళకి అబ్బాయి కమర్షియల్గా చేయలేను. ఒక 2-3 years 4 years అనుకునే సార్. 4 years మా హ్యాండ్ ఓవర్లో నేను పోయి వచ్చేది, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. నా ఫస్ట్ జీతం 1200లో కూడా నేను యూపీఎస్ కృష్ణాగూడెం 5th క్లాస్ ఉంటే దాన్ని 6th 7th చేశాను. అందులో 101 రూపాయి ఫస్ట్ ప్రైజ్, అంటే హైయెస్ట్ మా వచ్చిన వాళ్ళకు 101 రూపాయి ఇచ్చేది. అదే ఆ తర్వాత మా స్కూల్లో అంటే సముద్రాల్లో ఫస్ట్ ఒక డాకుజీ ఫస్ట్ హెడ్ మాస్టర్, హై స్కూల్ అయింది. 10th టాపర్కు 500 పదాలు స్టిల్ లాస్ట్ 2 years వరకు కూడా ఇవ్వడం జరిగింది. టాపర్ ఎంతమంది వచ్చినా కూడా. అంటే జస్ట్ ఫర్ ఇది స్మాల్ అమౌంట్ కావచ్చు, బట్ ఇట్స్ ఎంకరేజ్ వెరీ మచ్. అమౌంట్ చిన్నది కావచ్చు, 101 రూపాయలు చాలా లిటిల్ బిట్ ఆఫ్ మనీ, కానీ జస్ట్ ఫర్ ఎంకరేజ్మెంట్. అట్లాగే కృష్ణాజగూడెంలో యూపీఎస్ చేసేది. అక్కడ ఉన్నటువంటి పిల్లలకి అందరికీ సెకండ్ ఎర్నింగ్ ఉండాలి. ఆడపిల్లలకు మీరందరూ మిషన్ నేర్చుకోండి. మిషన్ నేర్చుకుంటే ఏదైనా కూడా మీరు బతకగలుగుతారు. ఓన్ అనేది మన మీద ఆల్టర్నేట్ అనేది ఎప్పుడైనా ఉండాలి. ఎవరైనా జెంట్స్ కానీ లేడీస్కి మస్ట్ అండ్ షుడ్. ఏది జరిగినాడో లైఫ్లో ఒక ఆల్టర్నేట్ అనేది మనకు ఇది చేయగలిగితే అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ధైర్యంగా నిలబడతారని చెప్పేసి దాదాపు కూడా 10 మంది అక్కడ మిషన్స్ ఉండేవి. అంటే వాళ్ళందరికీ సాయంత్రం బొమ్మని బలవంతంగా అంటగట్టేది, మిషన్ నేర్చుకొని. ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన సార్ మీ మిషన్ నేర్పించుకోవడం వల్ల, మీ బలవంతం వల్ల నాకు ఇంత ఎర్నింగ్ చేస్తున్నాము, ఒక ఆర్మీ మా చేతి నుండి పైసలు వస్తున్నాయని చెప్పి. తర్వాత ఏదో సంథింగ్ ఎర్నింగ్, అదొక కాన్ఫిడెన్స్ ఉంటుంది నీకు. ఆ తర్వాత నేను సోషల్ వెల్ఫేర్ గన్పూర్ గర్ల్స్ చెప్పేది, ఇంగ్లీష్ చెప్పేది. అక్కడ కూడా అక్కడ హాస్టల్ ఉండేది. హాస్టల్ మీద నాకే అప్ప చెప్పేది. వాళ్ళందరూ ఎస్సీ పిల్లలు, వాళ్ళందరూ బాగా టైం ఉండేది. వాళ్ళందరికీ ఎంకరేజ్ చేశారు. మీరు కనీసం ఇంటర్ వరకు చదివితే మీకు కండక్టర్ ఉద్యోగం వస్తుంది, దయచేసి చదవండి అని చెప్పేసి నేను ఇనిషియేట్ చేసుకొని వాళ్ళ హాస్టల్ ఎవరు పట్టించుకోకపోయింది. వాళ్ళ తప్పు కాదు. మేడం వచ్చేది, అప్ అండ్ డౌన్ చేసేది, ఏదో మార్నింగ్ వచ్చేది, ఫుడ్ పెట్టేది, పోతూ ఉండేది. అక్కడ నేను గన్పూర్లో ఉండేది, పక్కకు ఉండేది. నేనే పోయి సూపర్విజన్ చేసి 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళందరూ కూర్చోబెట్టి మీరు అందరూ కనీసం ఇంటర్ వరకు చదవండి, మీ తల్లిదండ్రులు చాలా బ్యాక్ ఉన్న మళ్ళీ అదే పరిస్థితి మీకు పోదు, రేపు లైఫ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి చెప్తారు. 4 కండక్టర్లు అయింది. ఇప్పుడు నాకు జన్మం వస్తుంది 4 కండక్టర్ సార్.
అట్లా ఉన్నంత లేదు మనకు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఇది నాకు సంబంధం లేదు, నాకు సంబంధం రాని కాదు, మనకు అవకాశం వచ్చినప్పుడు ఒకరికి సాయం చేసేటువంటి ఆలోచన మనకు ఉన్నట్టయితే అది మన పిల్లలకు చేస్తుంది. ఇప్పుడు నన్ను కాపాడుతుంది కూడా అది. ఈ పరిస్థితిలో నేను ఉన్న పరిస్థితిలో నా మంచి నాకున్న రెస్పెక్టే నన్ను కాపాడుతున్నది, అది మాత్రం వాస్తవం. కాబట్టి మనకు తోచింది ఎంతో, అది మాట సాయం కావచ్చు, డబ్బులే అని కాదు, సలహా కూడా కావచ్చు. సలహా కూడా ఇన్ టైంలో నువ్వు కరెక్ట్ సలహా ఇచ్చిన అనుకోండి, దట్ ఈజ్ తెలియదు. పద్మనా కాలనీలో ఒక అతను ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉన్నాడు. ఏదో ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోట రోజు తాగి ఎక్కడెక్కడ పడేది. ఆయన కేశన్న దగ్గర పనిచేసేది కానిస్టేబుల్, చాలా సిన్సియర్ ఉండే. ఏదో ప్రాబ్లం వచ్చింది, తాగుడు అలవాటు పట్టి ఎక్కడ పడతాడు. మరొక రోజు ఏంది వెంకటేశ్వర ఈ పరిస్థితి, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇవన్నీ పక్కకు మళ్ళీ నువ్వు ఆఫీస్ పోయి ఇదంతా అవుతాయని చెప్పేసి బలవంతంగా తీసుకుపోయి ఆఫీస్లో తోలు వచ్చిన. 2 రోజుల వరకు వెంబడిపడ్డా. 3వ రోజు నుంచి చేంజ్ వచ్చింది, 4వ రోజు వచ్చింది. వచ్చేసి మళ్ళీ పాత వెంకటేశ్వర నాకు కనబడ్డాడు. ఆయన వచ్చి 2 కాల విధులు మీరే నన్ను కాబట్టి నా బిడ్డ పెళ్ళికి రండి సార్ అని చెప్పాను. చిన్న సాయం, మాట సాయం. అంటే ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నాకు ఇంకొక ఇన్స్పైర్ మన స్కూల్ నుంచి ఏంటంటే జీవన్ కుమార్ అని ఉన్నాడు. ఏ బ్యాచ్ వాడు? జీవన్ కుమార్ అని వీళ్ళ బ్యాచ్ కంటే ముందా జీవన్ కుమార్ ముచ్చర్ల నుంచి వచ్చేది 2 పిల్లలు. జీవన్ కుమార్ ఇంకో అబ్బాయి 2 వచ్చేది వీళ్ళ తర్వాత బ్యాచ్. వాడు ఒకరు సడన్గా నేను శ్రీనారాయణ కాలనీలో ఉన్నప్పుడు ఆయమ్మని తీసుకొని కార్ తీసుకొని వచ్చాడు. ఆయమ్మ అడ్రస్ వచ్చిండు. నేను శ్రీనారాయణ రెంట్ హౌస్లో ఉన్నా. వాడు వచ్చిండు, నేను మనకు గుర్తుపట్టాను. వాడు మారిపోయాడు. జీవన్ కుమార్ అని స్టూడెంట్. వాడు 9th ఏమో వచ్చాడు మన దగ్గరికి. 8th or 9th వచ్చాడు. అంతకుముందు వేరే స్కూల్ ఎప్పుడు శారదాలో ఇక్కడ చదివినట్టుంది. అది ఇక్కడికి వచ్చిండు. 9th వచ్చినట్టుంది. వచ్చిండు. రాగానే వచ్చిండు. వాడు ఆయమ్మ మెట్లెక్కలు ఎత్తుంది. టక వచ్చి స్పీడ్ ఎవరు వచ్చింది, కారు వచ్చింది అని చెప్పి నేను బయట చూసే వచ్చిండు. 2 కాళ్ళు పట్టుకున్నాడు. అసలు ఎవరు నువ్వు, ఏంటిది అని. సార్ నేను జీవన్ కుమార్ సార్ మీ స్టూడెంట్ను, మీరు చెప్పాడే ఎవరితో సరే నేను ఐఎమ్ ఇంగ్లీష్ పూర్, వెరీ పూర్, కానీ మీ ఇంగ్లీష్తో నేను అమెరికాకు పోయినా సార్, నా లైఫ్ నిలబడ్డది అని చెప్పింది. అంటే నాకు ఇంగ్లీష్ రావడానికి మా గురువు గారు ఉండి శంకరలింగం సార్ అని నేను ట్యూషన్ పెట్టాను. ఆయన టెన్సెస్ బట్టి ఇంకా నీకు టెన్షన్ వస్తే మొత్తం ఇంగ్లీష్ వచ్చింది పోర్ అని చెప్పేసి టెన్సెస్ను 100 ఎగ్జాంపుల్స్ రాయించింది. రోజు ట్యూషన్ పోవాలంటే టెన్సెస్తో ఏదైనా ఒక వర్క్ తీసుకోవాలి. వర్క్ తీసుకొని 3 టెన్సులు 3 × 3 × 4 12 స్టేట్మెంట్స్ సెంటెన్సెస్ రాసుకొని పోవాలండి. అది ఫస్ట్ పోయినాక తర్వాత నీకు క్లాస్ అనేది అట్లా ఆ గ్రిప్పే నాకు చెప్పి నాకు అప్పుడు ఉన్నంతలో నేను చేయడం జరిగింది. ఇప్పుడు అంత సబ్జెక్ట్ ఆ విధంగా యూపీఎస్లో చేశాను. ఎడ్యుకేషన్ ఫీల్డ్లో అంటే ప్రతి వింగ్లో అంటే సార్ కూడా భవిష్యత్తు తెలుసుకుంటే ఆర్పీగా చేస్తున్నాను, ప్రస్తుతం సీసీగా చేశాను. ఎన్ని రకాల హోదాలు ఉన్నాయి, అన్ని రకాల పనులు చేయడం జరిగింది. మండల బెస్ట్ టీచర్గా ఉన్నాను, డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యడం జరిగింది. ఇప్పటికీ నేను చేసేది నా స్కూల్లో 25 మంది పిల్లలు. మీరు అనుకోవచ్చు 25 మంది పిల్లలకి ఏం చెప్తాను, ఎంతమంది పిల్లలు ఉన్నారనేది కాదు, నాకు ఉన్న పిల్లలకి ఏం చెప్తున్నా అన్నదే ప్రశ్న. కానీ వాళ్ళు కూడా పిల్లలు కూడా ఆన్లైన్ క్లాస్ అయినప్పుడు కూడా ఇప్పటికి కూడా ఫోన్ చేసి క్లాసులు ఇప్పటిదాకా అదే ఫోన్లు, నేను నిన్న సార్ క్లాస్ ఉన్నా సార్, టీచర్ వచ్చింది సార్ అంటే రెస్పాన్స్ ఉంటుంది. ఆ విధంగా చేయడం అనేది పిల్లలు కూడా అంతే. పిల్లలు కూడా నేను చూస్తేనే ఎందుకు భయం అవుతుంది కానీ మాట్లాడాలనిపిస్తాను. ఒకసారి శ్రీదేవి టీచర్ కలిసింది రెడ్డి కానీ నేను అట్లా పోతున్నా, సార్ అంటుంది, వినబడట్టు సార్ అంటుంది, ఆపన అసలు సార్ అన్నది గట్టిగా. అబ్బాయి ఎవరో బాగా చూసరికి శ్రీదేవి మనస్ఫూర్తి నన్ను పనిచేసే టీచర్. సార్ నేను ఆపుతారు అనుకున్నాను, ఆపింది సార్ మాట్లాడాను నాకు తర్వాత డైరెక్ట్. అట్లా మన స్కూల్లో దాదాపు ఒక 40 తప్ప దాదాపు జాబ్స్ చేస్తున్నారు అందరు ఆల్మోస్ట్. అందులో బాధితుడు మిత్రుడు సరాస్కులు తనకు రానుండే అసలు కష్టపడ్డాడు. కానీ అది అంటే మనం ఒక్కటి ఏది ఎన్ని చేసినప్పుడు కూడా లక్ అనేది ఫేవర్ కావాలి మనకు లైఫ్. అదృష్టం కూడా కొంత తోడు ఉంటేనే మనం మనగలుగుతున్నాం. ఎంత హార్డ్ వర్క్ చేయని అదృష్టం మీన్స్ దేవుని కృప, దేవుని దయ కూడా ఉండాలి. అంత చేత మనం తక్కువ అనేది కాదు, మన కష్టం తక్కువ కాదు. అదే టైం విల్ డిసైడ్, దేవుడు ఏది టైంలో ఏది చేయడానికి. నా లైఫ్లో చాలా ఉన్నత స్థానాలకు పోయినా అంతే ఉన్నా అక్కడి వరకే ఉంటున్నాను. కానీ మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. అంటే ఎంతో కొంత మీలో కూడా నేను చెప్పినటువంటి నేను ఆ ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను మీ ఫేస్లలో. నాకు కనబడుతున్నారు మీ ముఖంలో ప్రతిబింబాలు. నేను చెప్పినటువంటిది అది స్వరాజ్ స్కూల్ బ్రాండ్ అనేది మీ ముఖాలలో అవపడుతుంది. అది ఒక్కొక్క రకంగా ఒక రకంగా ఉండొచ్చు, అన్ని కామన్గా ఉండాల్సిన అవసరం లేదు. కూర్చునే విధానాలు కానీ మాటలు కానీ ఎక్కడో దగ్గర ఏదో ఒకటి స్వరాజ్ స్కూల్ బ్రాండ్ అనేది ఎవరిగ్రీన్ అది. కాబట్టి మీ పిల్లలకు మీరు చెప్పాల్సింది ఏంటంటే
ఓపిక నేర్పాలి. చిన్నపిల్లలు అయితే కాసేపు పూజ పెట్టడం నేర్చుకోండి. చదువుతున్నారు అంటే రాయడంతోనే చదవడం కాదు, మీకు చెవులకు వినబడితేనే చదవడానికి గుర్తుపెట్టుకొని. మా పిల్లలు బాగా చదువుతాడనండి, ఏం రాస్తున్నాడు, ఇంటి ముందు ముగ్గేసినట్టు నోట్స్లో వెళ్తా పేజీలు 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 రాసుకొని పోతాడు. దెర్ ఈజ్ నో యూస్. వాడు ఒక్క లైన్ రాసింది మీకు వినబడాలి, అది వినబడ్డప్పుడే మనకు చదువు వచ్చినట్టు. లేకపోతే ఎవరైనా రాస్తారు, ఇప్పుడు ముగ్గుకు ఎవరైనా వేయచ్చు, మా చూసి వేస్తూ ఉంటారు. ఆ విధంగా కాకుండా చదవడం రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్, ఓపిక. అది ఎంత పెద్ద పిల్లలు అయినప్పుడు ఒక 10 నిమిషాలు మనం కూర్చోగలిగి ఉండాలి. ఇప్పుడు పిల్లలకు అది దొరకడం లేదు. ఒక దగ్గర కాన్స్టెంట్గా వాడు కూర్చోలేడు. 10 నిమిషాలు కూర్చోమని మీ పిల్లలు ఒక దగ్గర కూర్చోమని కూర్చోలేరు వాళ్ళు. పరిస్థితులు అట్లా ఉన్నాయి. కానీ మన ఇంట్లో మనకు సహజ వాతావరణం క్రియేట్ చేసిన పరిస్థితుల్లో ఒక దగ్గర నెమ్మదిగా కూర్చోబెట్టడం, ఒక 10 నిమిషాలు మాట్లాడడం, ఇంటికి వచ్చిన వాళ్ళని రెస్పెక్ట్ చేయడం, మినిమం ఇవన్నీ కనుక చేసినట్టయితే అవి చాలు. అవి వాడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అవి మనం చేయకపోక అది సెల్ ఫోన్ ద్వారా మన వాళ్ళకి అన్నీ చూపించడం వల్ల మనం కూడా రేపు సెల్ ఫోన్లోనే వాడు చూస్తాడు చివరాకారంలో కదా. కాబట్టి మనము ప్రత్యక్షంగా వాళ్ళకు కొంచెం ఓపిక తీసుకొని, మనం కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా పిల్లలతో సమయం కేటాయించాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద పిల్లలైనా వాడు మనకు పిల్లవాడే కదా, ఢిల్లీకి రాజధాని తల్లికి కొడుకే అంటారు కదా. కాబట్టి ఎంత పెద్ద పిల్లవాడైనా మనవరాలు ఉన్నప్పుడు కూడా నా కూతురు విన్ని చెప్పేది, మామ ఊర్లో పోతే మామ వీడు ఎప్పుడు రాడు కదా అనేది చిన్న గ్లాస్లో పెరుగు తోడు పెట్టేది. పిల్లలు నేను అందరం పోయినప్పుడు కూడా మా అమ్మ చిన్న గ్లాసు తీసి ఆ పెరుగు గ్లాస్ ముందర పెట్టేది. అంటే నీ కొడుకు మనవరాల కంటే కూడా నీకు కొడుకు ఎక్కువనా అనేది. అవును, నా కొడుకే. వానికి ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆ పెరుగు అలవాడు కాబట్టి నీకు కూడా పెరుగు తీసినా కదా, తీసినా మరి అది పెద్ద గిన్నెలు పోసి నాకు వస్తావు, ఈయన మాత్రం చిన్న గ్లాసులు ఎందుకు వేస్తావు అనేది వాళ్ళిద్దరు గొడవ ఉండేది. అంటే ఆ అఫెక్షన్ అనేది, ఆ ప్రేమ అనేది మన పిల్లల వల్ల మనం ఇప్పుడు కోల్పోతున్నాం. రానున్న రోజులలో మనం మాట్లాడడానికి మనిషిని పెట్టుకునేటువంటి అవకాశాలు వస్తుంటాయి. మాట్లాడడానికి మనిషి దొరకరు. కిరాయి మనిషిని పెట్టుకొని కాసేపు మా అమ్మతో ముచ్చట పెట్టరా, మా నాన్నతో ముచ్చట పెట్ట, 1 గంట సేపు అనేది ఏడవడానికి ఎట్లాగ మనుషులు వస్తున్నారు ఇప్పుడు దూరంగా ఉండి పంపించడానికి. అంతకంటే దారుణం ఏంటంటే అందరూ మన చుట్టూ ప్రపంచం ఉంటుంది. మనం మాట్లాడేటోడు మందలిచ్చేటోడు కూడా ఎవడు ఉంటాడు. దానికి ఒక మనిషి రోజు ముచ్చటగా ఒక మనిషిని తెచ్చుకొని పెట్టుకోవాలి. వాడు తిరిగి వస్తే ముచ్చట చెప్తాడు, కాసేపు పొద్దుపోదు. అటువంటి రోజులు రానున్నాయి, చాలా కఠినమైన రోజులు ఉన్నాయి. వాటిని మీ పిల్లలను చాలా సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అటువంటి పరిస్థితులకు మీరు అందరినీ చేయాల్సింది. మనం గడిచిన జీవితం మీరు వచ్చేటువంటి రోజు చాలా భిన్నంగా, చాలా వేగంగా, చాలా కఠినంగా, చూస్తే అంతా మంచిగా పడుతుంది. కానీ దానిలో లోతుకు పోతే చాలా ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చినాయని చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళంతా ఈజీ గోయింగ్. మీరు బండి చూడండి, 6th క్లాస్ 7th క్లాస్ 3rd క్లాస్ బండి తీస్తే వాడు వేసి పోతూనే ఉంటాడు. వాడికి అంటే వాని మీద వానికి కాన్ఫిడెన్స్ ఏమో, కానీ వాని వల్ల వానికి నష్టం, ఇతరులకు నష్టం అనేటువంటిది లేదు. అది ఎవరు నేర్పాలి? తల్లిదండ్రులు నేర్పాలి, చేయాలి, అవన్నీ ఉంటాయి. కాబట్టి పిల్లలను మాత్రం మీరు జాగ్రత్తగా సమాజంలో భిన్నమని చెప్పండి. అది ఒక సినిమా చూసినా వదిలిపెట్టినట్టుగా సమాజాన్ని కూడా మనం అది కాదు, ఇట్లా ఉంటుంది లైఫ్, ఇది మన పర్సనల్ లైఫ్కి వచ్చిన తర్వాత చెప్పేవాళ్ళు ఎవరు? మన తాతలు తాతమ్మలు ఉన్నారు, కానీ ఈ స్టేజ్లో అది దొరకదు వాళ్ళకు. సరిదిద్దడానికి వాళ్ళు ఉండేది. కానీ ఇప్పుడు మన పిల్లలకు మనం వచ్చేటువంటి మన వాళ్ళకి చెప్పేవాళ్ళు ఎవరు? కాబట్టి మనమే అటువంటి వైపు వాళ్ళని తీసుకుపోయి, అంటే మనకు ఇంట్లో ఉపయోగపడుతుంది, సమాజానికి ఉపయోగపడుతుంది, ఒక మంచి నేర్పిన వాళ్ళం అవుతాం. ఎస్పెషల్లీ నేను ఫైనల్గా కోరుకునేది అంటే ఒకటి మోటో, మనకు తోచిన సహాయం, అది మాట రూపంలో కానీ సలహా రూపంలో కానీ ఏదైతే అది అక్కడికక్కడే చేయగలిగే స్థితి ఉంటే చేయాలి. చేస్తేనే సమాజం మనగలిగితే మనందరం హ్యాపీగా ఉంటాం. మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ కలుసుకుందాము. నేను మన 37 ఏళ్ళ తర్వాత మా క్లాస్మేట్స్తో కలుసుకున్నాను సార్, 37 ఇయర్స్ తర్వాత. అంటే ఉంటాయి కదా అవన్నీ ఉంటాయి, మంచి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా తరచుగా నాట్ ఓన్లీ గుడ్ మార్నింగ్స్ ఇన్ ద గ్రూప్స్ అకేషన్స్, అంటే లేదంటే మీరు డిసైడ్ చేసుకోండి. రోజు ఒకరు అటెండెన్స్ బ్యాక్, ఒకరు గుడ్ మార్నింగ్ చెప్తే ఫ్రమ్ గ్రూప్ అనండి. ఫ్రమ్ గ్రూప్ ఒక్కరే చెప్తారు, అందరికీ వచ్చేస్తారు. అంటే ఎందుకు ప్రాక్టికల్ చెప్తారు? గ్రూప్ ఎక్కువ కాలం ఇప్పుడు ఉన్నది, ఇవాళ ఉన్న స్టేజ్ మళ్ళీ రేపు ఉండకపోవచ్చు. దీనికోసం అంటారు కదా, ఎక్కువ రోజులు ఉండాలంటే కొంచెం దాంట్లో కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇవాళ 10 మంది గుడ్ మార్నింగ్ చెప్తారు, రేపు అయితే 4 వస్తుంది, తర్వాత 3 వస్తుంది, తర్వాత 1 వస్తుంది.
అట్లా కాకుండా స్టెబిలిటీగా కంటిన్యూస్గా ఉండాలంటే అట్లా కొంచెం కొన్ని చిన్న టెక్నిక్స్కు వెళ్ళి అకేషన్స్ అందరికి మీ మ్యారేజ్ అకేషన్స్ మీ గుడ్ షేరింగ్స్ ఏమైనా ఉంటే ముందులో చెప్తే విషయం చెప్తారు. ఒక్కరిద్దరు చెప్పేది గ్రూప్ అన్నారని చెప్తే ఏంటంటే ఇప్పుడు 20 మంది చెప్తే చెప్పడానికి ఇబ్బంది అయితే చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల ఏంటంటే చూడకుండా పోతారని అంటే భయం. అట్లా మన గ్రూపుని చూడాలని అనిపించేటట్టుగా ఉండాలి, కానీ అబ్బో వాళ్ళిద్దరు ఎవరు చెప్పి అనేది కాకుండా ఎక్కువ రోజులు ఉండేటట్టు దాన్ని మంచి సెలబ్రేషన్స్ అకేషన్ వీలైతే మీ మంచి అకేషన్స్కి ఇన్వైట్ చేయండి. చేస్తే దాన్ని కలవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. లేదంటే లేదన్నా ఉంటుంది. నాకు తెలిసి మా అంటే సహోదరులు ఇద్దరు తర్వాత టీచర్స్ వాళ్ళు నా మాట ఏది కాదన్నారు అనుకుంటా. మేమందరం ఒకటే మాట, మీరు ఏది చెప్తుంది మంచిగా ఉండండి, మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా నన్ను ఎక్కడికో తీసుకుపోయారు మీరు ఈరోజు పెట్టేసి అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్స్ దిస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఓకే, నైస్ టు మీట్ యూ.